హెచ్సీఏ వివాదంపైన సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. పాసల వ్యవహారంపైన సీఎంఓ కార్యాలయం వివరాలను సేకరించింది. సన్ రైజర్స్ యాజమాన్యానికి వేధింపులపైన సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే పాసల వ్యవహారం, హెచ్సీఏ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లేఖ రాసింది. సీఎంకి లేఖ అందగానే వెంటనే విచారణ చేపట్టాలని కోరగా రాచకొండ పోలీసులతో విచారణ జరిపించారు. పాసల వ్యవహారంపైన వేధించిన విషయం వాస్తవమేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో హెచ్సీఏ సన్ రైజర్స్ వివాదంపైన సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణ జరపాలని విజిలెన్స్ డీజీని ఆదేశించారు. అలాగే ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఏ, సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్హెచ్ మధ్య కాంప్లిమెంటరీ టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతోంది. హెచ్సీఏ బ్లాక్ మెయిలింగ్ విషయంలో జోక్యం చేసుకోవాలని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆదివారం కోరింది. వెంటనే ఈ వివాదంను పరిష్కరించాలని సన్ రైజర్స్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హెచ్సీఏ బెదిరింపులు ఇలానే కొనసాగితే మరో రాష్ట్రానికి హోమ్ గ్రౌండ్గా మార్చుకొని ఐపీఎల్ మ్యాచ్లు అక్కడ నిర్వహించుకుంటామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బీసీసీఐకి రాసిన మెయిల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేర్కొంది. హెచ్సీఏ ఉన్నతాధికారులు కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో ఎస్ఆర్హెచ్ను బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపింది. హెచ్సీఏతో కలిసి 12 ఏళ్లుగా పనిచేస్తున్నామని, అయితే ఈ 2 ఏళ్లలో వేధింపులు ఎక్కువయ్యాయని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పేర్కొంది.